ఎప్పుడు తినే ఇడ్లీ కాకుండా ఇలా జొన్నలతో జొన్న ఇడ్లీ తిన్నారంటే అద్దరిపోతుందండి. అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి జొన్న ఇడ్లీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా జొన్నలు, అలానే మినపప్పు, కొద్దిగా మెంతులు, అలానే ఒక హాఫ్ కప్ అని అటుకులండి. అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో జొన్నలు అయితే కొలుచుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇక్కడ మనం జొన్నలు ఈ గ్లాస్తో 1.5 తీసుకుంటున్నాను అండి. నేనైతే చూసారా 1, అలానే 1.5 గ్లాస్ అయితే జొన్నలు తీసుకుంటున్నాను. ఇవైతే ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం పులియబెట్టుకోవాలి కాబట్టి ఒక 8 గంటలు నానబెడితే ఇవి త్వరగా మిక్సీ అయితే త్వరగా పట్టుకోవచ్చండి. నానితే త్వరగా అయితే చేసుకోవచ్చు. ముందుగా 2-3 సార్లు అయితే ఇవి కడిగేసి పెట్టుకోవాలి. పిల్లలు రొట్టె తినడానికి అలా బాధపడుతుంటారు. ఇలా ఇడ్లీలు చేసి పెట్టారంటే ఒకటి మిగల్చకుండా తింటారు. అంత టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీ అండి ఇవైతే. ఇక్కడ జొన్నలు అయితే ఇలా 2 సార్లు అయితే కడిగేసుకొని మంచినీళ్ళు వేసి పెట్టుకోవాలి. ఇక్కడ మినపప్పుకి అయితే గ్లాస్కి ఇంత అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఒక 2-3 సార్లు అయితే కడిగేసి ఇవి కూడా నానేసుకోవాలి. అలానే ఇందులోనే మెంతులు కూడా కొద్దిగా వేసుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మంచినీళ్ళు అయితే వేసేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా అటుకులు అయితే మనం గ్రైండ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అయితే మళ్ళీ చూసేద్దాం. 8 గంటల తర్వాత అయితే జొన్నలు అయితే ఇలా నానాయి. అలానే ఇక్కడ మినపప్పు కూడా చాలా బాగా నానాయి. 5 నిమిషాల ముందు అయితే ఇట్లా అటుకులు అనేవి నానేసుకోవాలండి. ఇక్కడ నాన్నాయి ఆల్రెడీ. ఇప్పుడైతే మిక్సీ అయితే వేసుకోవడమే ఆలస్యం. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మినపప్పు అలానే మెంతులు వేసాం కదా, ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కూడా బోర్ కొడుతుందండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అలానే చాలా బాగా ఉంటాయండి ఇడ్లీలు. చివరగా అటుకుల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసేసుకుందాము. చూడండి ఇలాంటి గిన్నెలో మనమైతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడైతే జొన్నలు కూడా మిక్సీ అయితే వేసుకోవాలండి. అదేవిధంగా జొన్నలు కూడా మిక్సీ అయితే వేసుకోవాలండి. ఇవైతే 2 సార్లు అయితే వేసుకుంటే సరిపోతుంది. మరి ఇవి మెత్తగా అవుతాయో లేదో ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా బరకగా ఉండాలండి. చూడండి ఇలా మెత్తగా అయితే జొన్నల్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ జొన్నలతో కాకుండా జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇవి వేసేసి నైట్ అంతా పులియనియాలి. మార్నింగే ఇడ్లీ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా ఒకసారి చేతితో అయితే మొత్తం కలిపేసామంటే రవ్వ అలానే మినపప్పు మిశ్రమం మొత్తం బాగా కలుస్తుంది. చూసారా ఇలా చేతితో కలపడం వల్ల సాఫ్ట్గా ఇడ్లీలు అయితే వస్తాయండి. అలానే మొత్తం బాగా కలుస్తుంది. సరే లోపల నుంచి తీసేసుకొని ఇలా మొత్తం అంతా చేసుకోవాలి. అండి ఇలా మిశ్రమాన్ని అయితే మొత్తం అంతా కలిపేసుకుని ఒక 8 అవర్స్ పాటు ఇది పులియనివ్వాలి. మిగతా ప్రాసెస్ మార్నింగ్ చూసేద్దాం. చూడండి ఇక్కడ నైట్ అంతా పులిచాక ఇలా అయింది. ఇక్కడైతే మనం నైట్ అంతా పెట్టాము కదా, చూసారా ఇలా మొత్తం అంతా బాగా పులిసింది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ అలానే వంట సోడా వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. తగినంత సాల్ట్
అలానే వంట సోడా వేసి మరి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా ఇడ్లీలు అయితే చేసి పెట్టుకున్నారంటే హెల్తీగా ఇంట్లోనే జొన్న ఇడ్లీ అయితే రెడీ చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. 1-2 తింటారు, అంత టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీ. చూడండి ఇలా మొత్తం అయితే కలిపేసి పెట్టుకోవాలి. ఇందులో అయితే పల్లీ చట్నీ అయినా సాంబార్ అయినా ఏమైనా చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ అయితే బాగుంటుంది. చూడండి పల్లీ కొబ్బరి చట్నీ అయితే ఇలా చేసుకోవాలి. ముందుగా ఒక 1/2 కప్పు పల్లీలు వేయించి పెట్టుకోవాలి. అలానే కొద్దిగా కొబ్బరి, పచ్చిమిర్చి, ఒక టమోటో అయితే సరిపోతుంది. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నారంటే చట్నీ అద్దరిపోతుంది, గిన్నె ఖాళీ చేయాల్సిందే. అలానే ఒక ఆనియన్, కొద్దిగా పుదీనా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న కళాయి అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని మొత్తం అన్నీ మగ్గించుకోవాలి. ముందుగా దీంట్లో అన్నీ ఆనియన్, అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, టమోటో, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి ఇలా మగ్గించుకున్నాక చివరగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసారంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. ఒక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ పల్లీలు, అలానే కొబ్బరి మిక్సీ అయితే వేసుకోవాలి మెత్తగా. కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక మగ్గించుకున్న టమోటో వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు అయితే పెట్టుకున్నామంటే చట్నీ అయితే రెడీ. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, అలానే ఇలా పోపు అయితే రెడీ చేసుకున్నాక ఇందులో వేసుకోవాలి. చూడండి ఒక గిన్నెలో అయితే చట్నీ వేసేసుకోవడమే. పోపు కూడా పెట్టేసుకున్నాం. టమాటా వేసి చట్నీ కూడా రెడీ. చూడండి ఇలా చట్నీ అయితే రెడీ. చూడండి మొత్తం ఉప్పు, సోడా పొడి బాగా కలిపి ఉంటుంది కదా, అదే వంట సోడా. ఇప్పుడు ఇడ్లీలు అయితే పెట్టుకోవడమే. ఇక్కడ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇక్కడ ఇడ్లీలో పెట్టుకోవడానికి ఇక్కడ ఆయిల్ అయితే ఇలా రాసేసుకొని ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవడమే అండి. ఇంకా టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇలా చిన్నగా ఇడ్లీ అయితే పెట్టుకోవాలి. చూడండి అంత నిండుగా కాకుండా కొద్దిగా పెట్టుకోవడం. మిగతా కూడా ఇలానే పెట్టుకోవాలండి. చూడండి ఇడ్లీలన్నీ ఇలా పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇవన్నీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూడండి ఇలా జొన్న ఇడ్లీ అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే వేడిగా జొన్న ఇడ్లీ అయితే రెడీ. చూడండి జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఇవి తీసేసుకోవడమే. కొద్దిగా చల్లారకైతే మనకు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇవైతే మనము స్పూన్తో అయితే ఇలా రౌండ్గా తీసుకోవడమే. చూడండి ఇలా సాఫ్ట్గా అయితే ఇడ్లీలు అయితే తీసేసుకున్నాము. ఇంకా ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి. జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉండే జొన్న ఇడ్లీ. అలానే పల్లీ కొబ్బరి చట్నీ అండి. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు, అంత టేస్టీగా ఉండే ఈ జొన్న ఇడ్లీ అలానే పల్లీ చట్నీ. చూడండి టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. చూడండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే జొన్న ఇడ్లీ అలానే పల్లీ చట్నీ అండి.
టేస్ట్ మటుకు అదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.